డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. హాయ్ మాలతి. హాయ్. యా సో ఇందాక సైబర్ క్రైమ్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సో ఏమనుకున్నాం అంటే లైక్ కొన్ని షాపింగ్ సైట్స్ ఉంటాయి, డిఫరెంట్ మనం ఏదైతే ఆర్డర్ చేస్తామో వాళ్ళు మోసం చేసి డిఫరెంట్ ఐటమ్స్ పంపించడము, లేదంటే అసలు ఫేక్ ఐటమ్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఇదే కాదు, ఇంకా చాలా కన్జ్యూమర్స్కి అంటే లైక్ కన్జ్యూమర్ వాళ్ళు అంటే మనము మోసపోయిన సిచ్యువేషన్స్ చాలా వస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ మనం రీటైల్ మార్కెట్స్కి వెళ్ళినా కానీ ఎక్స్పైరీ డేట్స్ ఉన్నవి ఇవ్వడము, లేదంటే సమ్ ఎక్కువ ప్రైస్కి ఇవ్వడం, కోట్ చేసి ఇవ్వడం, అలా ఆన్లైనే కాదు ఆఫ్లైన్ కూడా కన్స్యూమర్స్ అనేవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు మేము లైక్ కన్స్యూమర్ రైట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఏం ఫైల్ చేయొచ్చు, ఎలా ఫైల్ చేయొచ్చు కేసెస్ ఒకవేళ మనం ఏమైనా చేయాలి అంటే? సో యూజువల్గా ఏంటంటే చాలా మంది కన్జ్యూమర్స్కి అంటే కొనుగోలుదారులకి నాకు రైట్స్ ఉన్నాయని తెలీదు. చాలా మంది ఏంటంటే కేసు అంటే 1,00,000 పైన ఉండే 50,000 పైన లాస్ ఉంటేనే నేను కేసు పెడతా అని అనుకుంటారు చాలా మంది. అది అపోహ. ఈవెన్ 1,000 రూపీస్ లాస్ అయినా కూడా కేసు పెట్టొచ్చు. సో ఏంటంటే జనరల్లీ ఇప్పుడు మీరు సైట్స్లలో మోసపోయినారు, ఆన్లైన్ షాపింగ్ లో, ఈవెన్ ఆఫ్లైన్ షాపింగ్స్ లో కూడా. మామూలు మీరు ఎక్కడికి వెళ్ళినరు, అక్కడ ఏదో లాస్ అయింది, ఒకవేళ మీరు అన్నట్టు ఒక డ్రెస్ కొనుక్కొని వచ్చిండ్రండి, డ్రెస్ కొనుక్కొని రాగానే ఏమైంది, నెక్స్ట్ డే వాష్ చేయగానే కలర్ పోయింది. మంచిగా 2,000 3,000 పెట్టి కొన్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత వాష్ చేయగానే కలర్ పోయింది. ఏం చేస్తారు? అరే ఎందుకులే అని చెప్పేసి 2,000-3,000 కదా, మళ్ళీ కేసు అంటే కోర్టు చుట్టూ తిరగాలంటే దానికి ఎక్స్ట్రా మనీ, పోనీలే అంటాం. మహా అంటే అంతకని ఏం చేస్తాం, వెళ్తాం, ఇదేంటి కలర్ పోయింది అని తిడతాము, ఏదో అయిద్ది వచ్చేస్తాం. వాళ్ళు ఏం చేసుకుంటే చేసుకోపో అన్న వాళ్ళు కూడా ఉంటారు, అనే వాళ్ళు కూడా ఉంటారు, వచ్చేస్తాం అంతే. బట్ అది కాదు. ఏదైనా సరే ఇట్లాంటి ఇష్యూ 1,000 రూపీస్ అబౌవ్ ఏమున్నా కూడా మీరు కేసు అనేది పెట్టుకోవచ్చు ఎందుకంటే జనరలీ కన్స్యూమర్ కంప్లైంట్స్ అనేది ఆన్లైన్ కూడా పెట్టొచ్చు. దానికి సపరేట్ గా మీరు వెళ్తే గూగుల్లో కొట్టి చూస్తే మీకు కన్స్యూమర్ కంప్లైంట్స్ అని పెడితే మీకు డైరెక్ట్ సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు కంప్లైంట్ అంతా రాయొచ్చు. రాసి పంపిస్తే ఏంటంటే వాళ్ళ మీద ఇమీడియట్ గా ఏదైతే కంపెనీ ఆర్ స్టోర్ అదేది ఉన్నానో వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఆ కంప్లైంట్ అనేది వాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు కంపెన్సేట్ చేయాల్సిందే. ఈవెన్ ఆఫ్లైన్ లో కూడా సపోజ్ ఇప్పుడు మీరు ఆన్లైన్ లో మీరు ఏమన్నా ఆర్డర్ పెట్టుకున్నారు, మీరు అంటే ఇప్పుడు అఫీషియల్ సైట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, మింట్రా ఉంది, ఇలాంటివి ఉన్నాయి. మనం అవన్నీ ట్రస్ట్ వర్ది అంటే నమ్మేస్తూ ఉంటాం. బట్ అమెజాన్ లో ఏంటంటే కొన్నిసార్లు థర్డ్ పార్టీ వింటాయి, బట్ అమెజాన్ దాన్ని సెక్యూర్ చేసేసి ఏమైనా ఉంటే మనకు వాపస్ ఇస్తుంది. సో ఇవన్నీ ట్రస్ట్ వర్ది కాబట్టి కళ్ళు మూసుకొని పెట్టుకోగలుగుతాం. కానీ ఇవి కాకుండా కొన్ని కనపడుతూ ఉంటాయి. సపోజ్ ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, లేకపోతే ఏదైనా స్క్రోల్ అవుతుంటే మనకు ఒక సైట్ కనిపించింది, కనిపించగానే చూసి అరే నచ్చిందని చెప్పేసి పెడతాం, కనీసం వెరిఫై చేయం. బట్ ఒక కంపెనీ ఒరిజినల్ కాదని వెరిఫై చేసుకుని చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్మాల్ గా అంటే మనకు తెలియకుండా ఏంటంటే సపోజ్ ఇన్స్టాగ్రామ్ లో ఆర్డర్ పెట్టామనుకోండి, ఫస్ట్ వెళ్ళి అసలు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా చూసుకోవాలి. 5,000 10,000 ఉన్నాయంటే లైటే తీసుకోవాలి. ఎందుకంటే ఓకే ఇది ఐ మీన్ అంత ట్రస్ట్ వర్ది కాదు. ఒకవేళ తప్పదు మీకు పెట్టుకోవాలంత క్వాయిష్ కనుక ఉంటే మాత్రం సిఓడి పెట్టండి. సిఓడి పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత కూడా ప్యాకెట్ లో కరెక్ట్ ఉందా లేదా కొంచెం తెలిసిపోద్ది, చూసుకొని అప్పుడు ఇవ్వాలి. బట్ అట్లా మోసపోతే బై ఛాన్స్ అన్ని తీసుకొని కేర్ తీసుకున్నాక కూడా వచ్చింది మోసపోయిండ్రు అనుకోండి, అది రిపోర్ట్ చేయండి ఫస్ట్ ఆ సైట్ ని. ఇది ఫేక్ అని చెప్పేసి, ఇది జెన్యూన్ లేదని రిపోర్ట్ చేసి ఆన్లైన్ లో కంప్లైంట్ పెట్టేయాలి. ఆన్లైన్ లో మనకు ఉంటుంది, వెబ్సైట్ ఉంటుందా? ఆన్లైన్ లో డైరెక్ట్ మీరు కన్స్యూమర్ కంప్లైంట్స్ అని కొడితే వచ్చేస్తుంది, మీరు డైరెక్ట్ కంప్లైంట్ చేయొచ్చు. సో అలా కంప్లైంట్ చేస్తే ఏంటంటే అట్లీస్ట్ మీ కంపెన్సేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకోటి మోసపోకుండా ఉండే ఛాన్సెస్ కూడా, ఎందుకంటే తెలియదు. సో అంటే మనం ఒక 3-4 years బ్యాక్ ఒక స్టోరీ విన్నాం కదా, అదే చెప్తున్నా. ఫ్లిప్కార్ట్ లో ఒకసారి ఒక ఐఫోన్ పడితే అందులో బ్రిక్ ఇచ్చి పంపించారు, అప్పుడు చాలా పెద్ద కేసు. సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి 1,000 రూపీసే కదా, 800 కదా, 900 కదా, నేను ఎందుకు పెట్టాలి అని అనుకోవద్దు. కంప్లైంట్ పెట్టండి, మీకు కంపెన్సేషన్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంది. కంపెన్సేషన్ అనే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా దాని త్రూ మోసపోకుండా ఆ సైట్ పట్ల ఇంకా యాక్షన్ తీసుకోవడమో, లేదంటే ప్రోడక్ట్ పట్ల ఏదైనా తీసుకోవడమో జరుగుతుంది. అవును, దాన్ని రిపోర్ట్ చేయండి. ఆ సైట్ ని ఏదైతే ఉందో రిపోర్ట్ చేయండి, రిపోర్ట్ చేసి కంప్లైంట్ చేయండి ఇది ఫేక్ సైట్ అని చెప్పేసి. సో ఒక మినిమం 50,000-60,000 ఫాలోవర్స్ ఉంటే తప్ప నమ్మొద్దు. కొన్నిసార్లు 50,000 ఫాలోవర్స్ ఉన్నా కూడా ఫేక్ ఉన్నాయి. అవును, అట్లా జరిగిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇందులో అంటే ఇంకోటి ఏం తెలుసా, ఇలాంటి అయ్యే కేసెస్ లో మోస్ట్లీ బాధితులు ఎవరంటే విమెనే.
మగవాళ్ళకంటే ఎక్కువ బాధితులు విమెన్. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చూస్తాం, నచ్చుతాం, పెట్టేస్తాం టక్ టక్ పోతాయి. కొన్నిసార్లు ఇప్పుడు ఎయిర్ పాడ్స్ అని అంటారు, హెడ్ సెట్స్ అంటారు, అన్ని డూప్లికేట్. ఒరిజినల్ చెప్తారు, డూప్లికేట్ చెప్తారు. నేను ఓన్ గా కేసు ఫేస్ చేశాను. ఒకసారి ఎయిర్ పాడ్స్ పెడితే, ఎందుకు సైట్స్ అవన్నీ చెప్పను కానీ, ఎయిర్ పాడ్స్ పెడితే 24,500 ఎయిర్ పాడ్స్ తీరా చూస్తే పని చేయట్లా. అయ్యో. ఐఫోన్ స్టోర్ కి వెళ్ళి ఇస్తే, అది ఆప్ట్రానిక్స్ కి వెళ్ళి ఇస్తే ఫేక్ అని చెప్పేశారు. అండ్ నేను అడిగినాను, ఒక ఫేక్ కదా, మీరు ఇవ్వండి రిపోర్ట్ అని అడిగిన. ఇది ఫేక్ ఎయిర్ పాడ్స్ అని ఫేక్ ఇవ్వండి, రిటర్న్ రిపోర్ట్ ఇవ్వండి, కంప్లైంట్ పెట్టుకుంటా అని అడిగాను. వాళ్ళు ఏమంటారు, మేము అమ్మింది కాదు కదా, మేము ఎందుకు ఇస్తాము, మీరు ఏమైనా చేసుకోండి అంటారు. వీళ్ళు హ్యాండ్ ఇచ్చినారు, వాళ్ళు హ్యాండ్ ఇచ్చినారు, ఇంకేం చేయాలని అర్థం కాక లీగల్ నోటీస్ పంపించారు. లీగల్ నోటీస్ పంపించి ఇంకా వాళ్ళ కాల్ చేసి బెదిరించి, నేను ఏం చేస్తాను నాకు రకరకాలుగా బెదిరిస్తే మనీ రీఫండ్ చేశాడు. అండ్ ఇంకా ఇందులో గమ్మత్ ఏంటో తెలుసా, సరే మీ ఇయర్ పాడ్స్ మీరు తీసుకోండి, ఫేక్ ఏంటో తీసేసుకోండి, నాకు అవసరం లేదు మీరు ఉంచుకోండి అంటున్నాడు. ఎందుకంటే ఆడి కూడా తెలుసా పని చేయట్లేదని. సో ఇలాంటి చాలా బోల్డ్ జరుగుతుంటాయి, అందుకే కేర్ఫుల్ గా ఉండాలి. అదే నాకు లైఫ్ లో లెసన్, ఇది జరిగి కూడా 3 years అవుతుంది. సో ఇట్లాంటివి ఏంటంటే అవుతూ ఉంటాయి. మనకు ఒకసారి లెసన్ నేర్చుకున్న తర్వాత మనకే జరగాలని లేదు, వేరే వాళ్ళది చూసి కూడా మనం లెసన్ నేర్చుకోవాలి. సో ఇట్లాంటి ఏమైనా ఆర్డర్స్ అట్లాంటి పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండి పెట్టండి. ఏదంటే అది నచ్చగానే పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను చూసినంటే ఒక డ్రెస్ ఒక సైట్ లో కనిపించింది అనుకోండి, అదే డ్రెస్ ఇంకో 5-6 sites లలో మన స్క్రోల్ డౌన్ అయితే కనబడతాయి, అవే కనబడతాయి. అంటే ఇప్పుడు మనకు డౌట్, ఇది అసలు ఒరిజినల్ ఎక్కడదా, అసలు ఎక్కడ ఒరిజినల్, ఇది ఎక్కడ అమ్మాలని చెప్పేసి అవన్నీ ఫేకే. సో అంటే నేను అట్లా అని చెప్పేసి ఆన్లైన్ షాపింగ్ బంద్ చేయని చెప్పట్లేదు. ఫస్ట్ వాడి సైట్స్ నుంచి మాత్రమే కొనండి, మిగతా వారి దగ్గర నుంచి అసలు కొనొద్దు. మీకు ఎంత నచ్చినా కూడా కొనొద్దు. ఇది ఈవెన్ ఆ బాయ్స్ కి అందరికి చెప్తున్నాను, మీకు ఎంత నచ్చినా కూడా వెరిఫై చేసుకోండి. మీకు వెరిఫై చేసి ఇది ఒరిజినల్ సైట్స్, జెన్యూన్ సైట్స్ అంటే తప్ప ఆర్డర్ పెట్టకూడదు. ఓకే, ఇదంతా మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఒకవేళ అలా అయితే ఎలా అనేది మాట్లాడదాం. జనరల్ ఇట్లాంటి ఏమైనా అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు వెళ్ళి కంప్లైంట్ పెట్టొచ్చు, లేదు ఆఫ్లైన్ కూడా పెట్టొచ్చు. ఆఫ్లైన్ అంటే ఏంటంటే కన్స్యూమర్ ఫోరమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో కోర్టులో కన్స్యూమర్ ఫోరమ్స్ ఉంటాయి. ఓకే, సో అక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే మీరు కంప్లైంట్ పెట్టొచ్చు. ఈవెన్ దీనికి అయ్యో కేసు అనగానే అడ్వకేటే నెసరీ కాదు, కంపల్సరీ ఒక పెట్టుకోవచ్చు అడ్వకేట్. పెద్ద కేసెస్ అంటే అడ్వకేట్ పెట్టుకోవచ్చు, చిన్న చిన్న వాటికి ఖర్చు ఎందుకని చెప్పేసి అడ్వకేట్ లేకున్నా కూడా మీరు పార్ట్ ఇన్ పర్సన్ కూడా వేసుకోవచ్చు. అంటే మీరు కూడా, మీకు జనరల్ ఒక ఫార్మాట్ ఉంటది, ఇప్పుడు దొరకందంటూ ఏది లేదు, అన్ని దొరుకుతున్నాయి గూగుల్ కొడితేను. సో ఒకసారి ఫార్మాట్ ఏంటో తెలుసుకొని కంప్లైంట్ ప్రాసెస్ వేసేయండి, మీ కేసు మీరే వాదించుకోవచ్చు. వాదించడం అంటే ఏంటి, నీ ప్రాబ్లం వెళ్ళి చెప్పుకోవడమే, జడ్జి ముందర ప్రిసైడింగ్ ఆఫీసర్ ముందర నించొని నాకు ఇలా జరిగిందని చెప్పడమే. అందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు, ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్. సో పెద్దగా ఇందులో ఏం ఫీజు ఉండండి, చాలా మినిమం ఫీజు ఉంటే అది కట్టి మీరు చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, ముందు కూడా టీవీలో అన్నిట్లో అంటే మీడియా త్రూ ఏంటంటే ప్రచారం జరిగేది, కన్స్యూమర్ ఫోరం కి మీరు వెళ్ళి పెట్టొచ్చు అని చెప్పేసి ఇలా ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అవి ఆగిపోయినాయి. బట్ ఏంటంటే మన త్రూ అన్న జనాలు తెలుసుకుంటారేమో అని చెప్తున్నా. అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏమున్నా సరే సార్ కన్స్యూమర్ ఫోరం పెట్టుకోవచ్చు. మీరు ఆఫ్లైన్ ఏదైనా కొన్నారు, సపోజ్ ఒక ఏమంటారు, ఒక 1000 రూపాయల వస్తువు కనుక మీరు కొన్నప్పుడు అది మీది ఎక్స్పైర్ డేట్ అయిపోయింది, లేకపోతే ఖరాబ్ అయిపోయింది, అలాంటి ఏం జరిగిన దానికి ఒక వారంటీ కార్డు ఉన్నా కూడా వాడు తిరిగి ఇవ్వట్లేదు అంటే కూడా కన్స్యూమర్ ఫోరం పెట్టొచ్చు. అంటే ఇందులో బేసిక్ 2 things, డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్. డెఫిషియన్సీ సర్వీస్ అంటే ఏంటంటే మీకు ఇచ్చిన సర్వీస్ లో ఏదన్నా కనుక తక్కువ లోపం ఉంటే పెట్టండి. అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటే అసలు అన్యాయంగా చేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, అంటే ఎక్స్పైర్ డేట్లు అయిపోయినా ఇవ్వడాలు, లేకపోతే వారంటీ కార్డు ఉంటే మేము ఇవ్వంపు అనడాలు, లేకపోతే ఒకటి పెడితే ఇంకోటి ఇవ్వడాలు, ఇవన్నీ కూడా అన్ఫేర్. ఏ కన్స్యూమర్ కేసు అని పెట్టడానికి ఈ 2 ఉంటాయి. ఈ 2 కనుక ఇంగ్రీడియంట్స్ మీకు సపోర్ట్ చేస్తే మీరు కేసు పెట్టుకోవచ్చు. అండ్ అడ్వకేట్ కాదు, ఈవెన్ పర్సన్ కూడా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.